మీరు ఆ పాకిస్తాన్‌లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్‌కెళ్ళి ఆళ్ళు పట్టుకోవటం జరిగిందా? లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఉన్నారు మరి ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే సంవత్సరం 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాం మేము. ఆహా! వాళ్ళు సంవత్సరంన్నర ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు. వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి. ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు, పలానా రాంబాబు అని. ఓకే. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా. దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు. చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం. మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగ ఇదైంది. అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు? రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా? లేకపోతే సెల్లోనే ఉండేవారా? ఏం చేసేవాళ్ళు? అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట తెంపేవాళ్ళం. గడ్డి తర్వాత గార్డెనింగ్ అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు. వాళ్ళు జల్లిసి కర్రకి గోనకి చుట్టేసి అలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఓకే. ఆ నీళ్ళు మోస్తాం 2 గంటల పని ఉంటుంది. మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా? లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకసారి రాసిన తర్వాత, ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మచిలీపట్నం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉత్తరాలు కూడా మేము అదే నెల 2 నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది. అదే రోజు తెల్లారిసరికి వచ్చేలాంటి టైంకి అనుకోకుండా దొరికిపోయాం. ఇలా జరిగింది. ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పాం. అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అవును అదే ఏట రావాలనుకుంటాను ఊరు నేను. ఇంకా వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది. లెటర్లో మాకు జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ వెళ్ళి పోరాటం చేయండి. అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి పోరాటం చేయమంటే మాకు ధైర్యం చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక ఆవేదన అనేది కనిపించేది మాకైతే. ప్రెగ్నెన్సీ కదా అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని. ఎక్కడ పొలిటీషియన్ మీటింగ్లు ఉన్నా సరే వెళ్ళేది. ఏమో సింపతి ఉంటుందేమో, అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాప వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సింపతి ఉంటుందని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో, మీరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేదాన్ని. తను ఆల్ ద పొలిటికల్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. అందరూ మీ హస్బెండా, కడుపుతూ ఉన్నావా, అయ్యో పాపం అనేవారు. ఏమో సింపతి ఉంటుంది కదా సార్. అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం, ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుందేమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని. 9 months వరకు నేను డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని. అంతే. సో మీరు అక్కడ ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలని, సేట్లు ఉంటారు కదా వీళ్ళకి బోటుకి సంబంధించి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు. వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్లోనే ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించి వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాను మ్యాచ్ చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే. ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు దొరికిపోయారు అనేది? నేను 7 months ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్నా అలా, ఫోన్ వస్తుంది. 29 days అయింది అప్పటికి. ఫోన్ వస్తుందని ఇలాగే కూర్చున్నా, మా పెద్ద పాప పక్కన పెట్టుకొని
మా అమ్మకి కానీ చెప్తానని మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది, వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి. ఇలాగా మీ ఆయన పాకిస్తాన్కి దూరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అది గుజరాత్ నుంచి, మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా, అక్కడి నుంచో ఒక బోటు జట్టికి వచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది. కలర్ చూసారు ఆ బోటులో ఉన్నోళ్ళు, మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు, అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు, అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో, చంపేస్తారు ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉంది, అదో టెన్షను. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మా ఊర్లో అయితే 7 ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే, ఒక అబ్బాయి భాష వచ్చింది, గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేట్ ఉంటారు రామారావు వాళ్ళ సేట్, వాళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట, ఏమైంది ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సేట్ అని అడిగితే అతనేమో మా పట్టుకుని వెళ్ళిపోయారు నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి, ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలు కాదు. 22 మెంబర్స్ అంటే చిన్న పిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను, 2 పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే, 2 బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే, ఏం చేయాలని ఆలోచనతో ఓ 1 మంత్ వరకు అలా ఉన్నాం. ఈలోగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము, మీడియా కొంచెం హెల్ప్ చేసింది.